జేబీఎల్ నుంచి వచ్చేటువంటి పర్ఫెక్ట్ అవుట్పుట్ కనుక మనం తీసుకోగలిగితే ఎక్సలెంట్ అవుట్పుట్ వస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు వీడియో వచ్చేసరికి 5.1 ఫుల్ సెటప్ అన్నమాట, హోమ్ థియేటర్. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క యాంప్లిఫైర్ ఏదైతే ఉందో, ఈ సెటప్ ఏదైతే ఉందో, ఇది మనకి ఆర్కే గారు రాజమండ్రి నుంచి అయితే ఆర్డర్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఫుల్ ఎంబ్రాయిడిక్ రిమోట్ కిట్ తో 5.1 ఫుల్ ప్యాకేజ్ అనమాట. ఇది స్పీకర్ మీరు ఇక్కడ చూడొచ్చు, 6.5 ఇంచెస్ జిప్ కంపెనీ స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 80 వాట్ అనమాట. 80 వాట్ మీకు మీరు దగ్గర నుంచి చూడొచ్చు ఎట్లా ఉంది అనేటువంటిది. చూడొచ్చు, ఇది 80 వాట్ అనమాట. జిప్ కంపెనీ 16 జెడ్ WF2 అనమాట. ఇది ట్విటర్ కూడా జిప్ కంపెనీలో ZP102 మోడల్. ఇది ఇన్బిల్ట్ దీనికి క్రాస్ ఓవర్ అయితే ఉంటుంది మనకి ఇది. అండ్ మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే స్పీకర్ సాకెట్ ఈ విధంగా ఉంటుంది మనకి. స్పీకర్ టెర్మినల్స్ ప్లస్ అండ్ మైనస్ అయితే ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. వాల్ మౌంట్ క్లాంప్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి అరౌండ్ 80 వాట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, ఈవెన్ ఇన్బిల్ట్ ట్వేటర్ తో సహా అనమాట. 80 to 100 వాట్ అయితే సపోర్ట్ చేస్తుంది చక్కగా. సో ఇక సెంటర్ ఛానల్ విషయానికి వద్దాం. సెంటర్ ఛానల్ మీరు ఇక్కడ చూడొచ్చు, రెండు 8 ఇంచెస్ ఊఫర్స్ అనమాట. సారీ, రెండు 6.5 ఇంచెస్ 80 వాట్ ఊఫర్స్ రెండు, ప్లస్ ట్వేటర్ అనమాట. సేమ్ ట్వేటర్ ఉంటుంది. ఇన్బిల్ట్ కూడా దీనికి కూడా 2-way క్రాస్ ఓవర్ అయితే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా JBL 1500 వాట్, దీని ఒరిజినల్ RMS వచ్చేసి 325 వాట్ RMS ఎల్ కోటెడ్ అయితే మనం తయారు చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, JBL నుంచి వచ్చేటువంటి పర్ఫెక్ట్ అవుట్పుట్ కనుక మనం తీసుకోగలిగితే ఎక్సలెంట్ అవుట్పుట్ వస్తుందండి. 325 వాట్ RMS ఉంది. చాలా మంది 200 వాట్ సబూఫర్ యాంప్లిఫైర్ అయితే పెడతారు. సబూఫర్ కోసం అయితే యాంప్లిఫైర్ బోర్డ్ పెడతారు. సో 200 వాట్ మనం ఇచ్చేది 200 వాట్ అయ్యేటప్పుడు దాని నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ 300 వాట్ రాదు కాబట్టి, సో దాని నుంచి పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే ఎవరు తీసుకురాలేకపోతున్నారు అనమాట. సో ఏంటంటే పర్ఫెక్ట్ గా మనం 300 వాట్ ఇవ్వగలిగితే మాత్రం ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే ఉంటుంది మనకి అందులో. అండ్ మీకు వీటికి ఫ్రంట్ గ్రిల్స్ అయితే ఉంటాయి చక్కగా. వీటికి గ్రిల్ ఫిట్ చేసిన తర్వాత మనకి ఆ విధమైనటువంటి స్పీకర్ అవుట్పుట్ వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్ లో. అండ్ మీకు గ్రిల్ ఫిట్ చేసిన తర్వాత థియేటర్ క్రాస్ మోడల్ అయితే ఏ విధంగా ఉంది అనేటువంటి మీరు అక్కడ గమనించవచ్చు. అండ్ మీకు ఏదైతే ఇవన్నీ ఉన్నాయో సేమ్ యాజ్ డీస్ గ్రిల్స్ అయితే ఉంటాయి, చూడడానికి అఫీషియల్ లుక్ అయితే ఉంటుంది. ఇక యాంప్లిఫైర్ విషయానికి వస్తే ఎమ్రానిక్ DSP 5.1 అనమాట. మనకి ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి, 1010A 1010S అని చెప్పేసి. ఒకటి స్మాల్ డిస్ప్లే, ఒకటి పెద్ద డిస్ప్లే. సో ఇదేంటంటే మరి కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు, డైరెక్ట్ గా మనం పెద్ద డిస్ప్లే అయితే మనం పెట్టడం జరిగింది. సో మనం ఆన్ చేసి కూడా మీకు ఏ విధంగా ఉంది యాంప్లిఫైర్, ఇన్బుల్ట్ ఎలా ఉంది, బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ మనకి డికోడర్ మనం సపరేట్ గా యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇన్బుల్టే మనకి డాల్బీ DTS AC3 సపోర్టెడ్ డికోడర్ అయితే ఉంటుంది. ఏదైతే మనం ఎమ్రానిక్ రిమోట్ కిట్ వాడుతున్నామో దానికి మీకు ఇన్బుల్టే మీకు HDMI RC ఉంటుంది, ఆప్టికల్ ఉంటుంది, కోయాక్సిల్ ఉంటుంది, బ్లూటూత్ ఇన్బుల్ట్ ఉంటుంది, USB ఇన్బుల్ట్ ఉంటుంది. సో ఇలా చాలా ఫీచర్స్ మీకు ఒకే బోర్డ్ లో మనకి ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది. యాంప్లిఫైర్ విషయానికి వస్తే యాంప్లిఫైర్ లో ఫీచర్స్ కానీ టెస్ట్ బటన్ ఇస్తాడు మనకి, అన్ని ఛానల్స్ అలైన్మెంట్ చేసుకోవచ్చు చక్కగా. అదేవిధంగా మనకి మోడ్స్ ఇస్తాడు, మూవీ, స్టీరియో, మ్యూజిక్ ఇట్లా అని చెప్పేసి ఒక 4 మోడ్స్ అయితే ఉంటాయి. సో మోడ్స్ త్రూ ఆడియో ఎఫెక్ట్స్ అనేటువంటి మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా డిస్ప్లే ఆన్ అండ్ ఆఫ్ అండ్ స్టాండ్ బై కంట్రోల్ ఉంటుంది. ఎన్ని రిమోట్ కిట్ కి మీకు స్టాండ్ బై కంట్రోల్ అనేది ఉండదు. సో ఈ రిమోట్ కిట్ లో మనకి ఆ ఫ్యూచర్ కూడా ఉంది. మనం ఫస్ట్ ఆన్ చేయగానే రిమోట్ కిట్ మదర్ బోర్డ్ మాత్రం ఆన్ అయ్యి మనం స్టాండ్ బై రిలీజ్ చేయగానే మిగతా అవుట్పుట్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. అప్పటి వరకు ఆడియో అనేటువంటి మ్యూట్ లో ఉంటుంది. ఈ ఫ్యూచర్ మనకి ఈ రిమోట్ కిట్ లో తప్ప అదర్ రిమోట్ కిట్స్ లో అవైలబిలిటీ అనేటువంటిది లేదు. సో ఇన్ని ఫ్యూచర్ లో ఉన్నటువంటి ఒక రిమోట్ కిట్ కొత్తగా వచ్చింది అని చెప్పేసి చక్కగా వాడడం, ఎక్సలెంట్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా రిమోట్ కిట్స్ లో గెయిన్ వస్తుంది, ఎమ్రానిక్ లో గెయిన్ రావట్లేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. గెయిన్ అంటే ఏంటంటే మన ఫుల్ వాల్యూమ్ పెట్టినా కూడా ఆడియో డిస్టార్షన్ అనేటువంటిది 0 ఉండాలి. మనకి ఇందులో అటువంటి ఫ్యూచర్ ఉంది. దీని గెయిన్ లేదని చెప్పేసి అనుకుంటున్నారు. గెయిన్ అనేటువంటిది అది కాదండి. గెయిన్ వేరు, ఆడియో డిస్టార్షన్ అనేటువంటి వేరు. మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టేసి 100% వాల్యూమ్ పెట్టినా కూడా ఆడియో క్లారిటీ అనేటువంటిది అలానే ఉండాలి. అప్పుడు అది పర్ఫెక్ట్ రిమోట్ కిట్. మీరు 20లో పెట్టేటప్పుడు పర్ఫెక్ట్ గా లౌడ్ గా వచ్చేసి ఒక 40కి వెళ్ళేసరికి డిస్టార్షన్ వచ్చేసి మరి దేనికండి అది. ఇది మనకి ఫుల్ వాల్యూమ్ 100% వాల్యూమ్ పెట్టినా కూడా పర్ఫెక్ట్ క్లారిటీ అయితే ఉంటుంది. సో అది ఒక యాంప్లిఫైర్ యొక్క ఫ్యూచర్స్ అనమాట. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇది మనకి సబూఫర్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అనమాట. గెయిన్ కంట్రోలర్ సబూఫర్ కోసం ఓన్లీ. ఇది మాస్టర్ ఎన్కోడర్, USB ఫ్రంట్ లో ఉంటుంది. బాటమ్ గోల్డ్ కలర్ బాటమ్ బుష్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ సెటప్ అయితే ఇది. సో ఆయన అయితే డైరెక్ట్ గా మన దగ్గరికి వస్తా అన్నారు. వచ్చినాక సో ఎట్లా ఉంది విన్న తర్వాత వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకుందాం.
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అనేవాళ్ళు అయితే డైరెక్ట్ గా వచ్చేసారు షాప్ దగ్గరికి. వచ్చేసి డెమో అది ఇప్పించాను. ఇప్పటి వరకు ఎలా ఉంది ఏంటి అనేటువంటిది ఉన్నారు. సాంగ్స్ ప్లే చేసాం అండ్ మూవీ ప్లే చేసాం అండ్ డెమో క్లిప్స్ అయితే ప్లే చేశాను. అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నారు, చక్కగా ఉన్నారు. సాంగ్స్ బేస్ ఎట్లా వస్తుంది, ఆడియో డివైడింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాళ్ళకైతే అర్థమైంది, విన్నారు. సో వాళ్ళ మాటలో ఎట్లా ఉంది అనేటువంటిది మన సిస్టమ్ కోసం సౌండ్ ఎట్లా ఉంది, డివైడింగ్ వాళ్ళ మాటలో తెలుసుకుంది. నేను చెప్పండి ఒకసారి మీకు ఎట్లా అనిపించింది. అనే పేరు సుధీర్. అయితే విషయం ఏంటంటే ఎట్లా వచ్చిందని వాళ్ళ మాటలో విందాం. అంటే సౌండ్ సిస్టమ్ మీకు ఎట్లా అనిపించింది? సూపర్ ఉందన్న. సరౌండింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది. థియేటర్ లో ఉన్నట్టుగా సూపర్ ఉందన్న. క్వాలిటీ అయితే క్వాలిటీ విషయంలో చూడకలేదు. ఇటువంటి ఎన్నో సెట్లు కూడా మేము రాజమండ్రి నుంచి వచ్చారు. యాక్చువల్లీ రాజమండ్రి నుంచి డైరెక్ట్ గా కార్ తీసుకుని వచ్చారు. మరి రాజమండ్రిలో చాలా మూవీస్ కానీ వెళ్తూ ఉంటారు. కంపారిటివ్లీ ఒక మూవీ థియేటర్ మన హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ సార్. క్వాలిటీ థియేటర్ తో మనం కంపేర్ చేసుకోవచ్చు, చక్కగా కంపేర్ చేసుకోవచ్చు. బాగుంది కదా. బాస్ ఎట్లా ఉంది? సూపర్ క్వాలిటీ కూడా. డివైడింగ్, ఈ మూవీ ఎఫెక్ట్స్, డెమో క్లిప్స్, సాంగ్ ప్లే చేసారు ఎట్లా ఉంది? సాంగ్ కూడా సినిమా ఎంట్రింగ్ కూడా చాలా ఎంజాయ్ వస్తుందండి. చాలా బాగుంది. మా సర్వీస్ ఎలా ఉంది? మేము ఎట్లా మీకు సర్వీస్ చేస్తున్నాం? ఎట్లా యాంప్లిఫైర్ ఇంటర్నల్ గా కూడా ఓపెన్ చేసి ఎట్లా ఉంది, ఏ పార్ట్స్ వాడడం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఓపెన్ చేసి క్వాలిటీగా చాలా బాగుంది సార్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే చూసారు కదా, డెమో అది చూసారు. అండ్ అదే విధంగా మన అన్నయ్యలతో రివ్యూ ఇప్పించాను. వాళ్ళ మాటలో రివ్యూ కూడా విన్నారు ఎట్లా ఉంది అనేటువంటిది. మీకు ఆఫర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను, సబ్ ఆఫర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను, యాంప్లిఫైర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఖచ్చితంగా. అదేవిధంగా ఇన్స్టాలో మనకి సతీష్ ఆడియోస్ పేజ్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వీడియో యాంప్లిఫైర్ స్పీకర్స్ యొక్క సెట్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అదేవిధంగా వీటి ప్రైస్ కూడా డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడైతే మీరు చూడొచ్చు. ఇలాంటి సెట్స్ కావాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి చూసి మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.